థ్యాంక్ యూ సో మచ్ చైతు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. దర్శకులు వెంకీ అట్లూరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. తొలి ప్రేమ సినిమాతోనే మంచి హిట్ కొట్టినటువంటి ఈ డైరెక్టర్ ఈ రొమాంటిక్ సినిమాని తీయడంలో ఎంతో అనుభవాన్ని గడించి తీశాడని విన్నాము. ఆ అనుభవం విశేషాలు ఏమిటో తెలుసుకుందాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ వెంకీ. వెంకీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఇరువురు కలిసి వస్తున్నారు. సో ఇద్దరు కలిసి సినిమా విశేషాలు మనతో షేర్ చేసుకుంటారు. వెంకీ గారు అండ్ తమన్ గారు సపోర్టెడ్ బై భోగవల్లి ప్రసాద్ గారు వేదిక మీదకి రావడం జరిగింది. ఇప్పుడు మా ఆహ్వానాన్ని నోరు తిరగట్లేదు. ఓకే, మా ఇన్విటేషన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, అక్కినేని అభిమానులకి అండ్ సార్ తారక్ సార్ చాలా చాలా థ్యాంక్ యూ. బేసిక్గా మీరు ఏ ఫంక్షన్కి వచ్చినా ఒక పాజిటివ్ వైబ్ కమ్ముకుంటుంది. అలాగే ఇక్కడ కూడా నిజంగా సంక్రాంతి చూసినట్టుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సినిమా విశేషాలకు వస్తే నేను యాక్చువల్గా అక్కినేని అభిమాని అండి. నేను ఫస్ట్ థియేటర్లో చూసిన సినిమా శివ. చైన్ లాగటం చూసి నేను కూడా ఆ వయసులో ట్రై చేశాను. గ్రీజ్ అందుకుంటుంది కానీ చైన్ రాలే. సో తర్వాత రోజుల్లో నేను వచ్చేసి ప్రేమ్ నగర్ చూసినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అలాంటి ఒక క్యారెక్టరైజేషన్తో ఒక సినిమా చేయాలని చెప్పేసి ఎంతో ఉండేది. అందుకే నేను ఆ సినిమాలో ఒక వెరీ ఇంపార్టెంట్ డైలాగ్ అయిన ఎక్స్క్యూజ్ మీ మిస్, ఆ డైలాగ్ తీసుకుని మామూలుగా హీరో గారికి ఒక క్యారెక్టరైజేషన్ కింద పెడతాం జరిగింది. అండ్ ఇంకా సినిమా విశేషాలకు వస్తే అందరం ఒక టీం కింద చాలా కష్టపడి పనిచేసాము. సేమ్ టీం తమన్, జార్జ్ అండ్ మై కో-డైరెక్టర్ అండ్ అసోసియేట్ రైటర్ సతీష్ అండ్ అవినాష్. థ్యాంక్స్, చాలా మంచి ఏమంటారు సెట్లు ఇచ్చారు. అండ్ నవీన్ ది ఎడిటర్ అండ్ శేఖర్ మాస్టర్ అండ్ ఆర్టిస్టులు వచ్చేసి ఆది, రాజా, ప్రియదర్శి అండ్ లిరిసిస్ట్ శ్రీమణి గారు. నిజంగా సింగిల్ కార్డ్ శ్రీమణి అయిపోయారు మీరు. థ్యాంక్స్ లాట్ సార్. we really worked hard for this movie. ఈ సినిమా రేంజ్ ఏంటో నాకు తెలియదు, నిజంగా చెప్పలేను. కానీ చాలా కష్టపడ్డాం. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ ఏమంటారు ఎఫర్ట్ అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. కాదు, తమన్ మాట్లాడాలి. ఎందుకంటే దీంట్లో నాకు తొలి ప్రేమకు 6 మంచి పాటలు ఇచ్చాడు. ఇక్కడ కూడా మళ్ళీ 6 ఆనిముత్యాలు ఇచ్చాడు. తను నిజంగానే మాట్లాడాలి. అంటే ప్రిపరేషన్కి టైం ఏం లేదు.